అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి భూమన కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యేనేమో. మరి కరుణాకర్ రెడ్డి గారు అలాగే ఈ జరిగిపోయిన 5 సంవత్సరాలు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేశారు కదా. మీకు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు ఊరకని తరిమేశారు. కనీసం రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షం కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుకుంటూ ప్రజా తీర్పు వ్యతిరేకించి మాట్లాడటం, బూతులు మాట్లాడటం, పాటలు పాడటం, రికార్డింగ్ డాన్సులు వేయటం, హరికథలు చెప్పుకోవటం, బుర్రకథలు చెప్పడం, ఈ రాసలీలలు చేయటం, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ సభను నాశనం చేశారని చాలా వరకు కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీడియా వాళ్ళను తప్పుద్రోవ కూడా పట్టించారు. మరి మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసినందుకు మీకు ఇలాంటి సిగ్గు, శరము, ఈనం మాత్రం మీకు ఏమన్నా లేదేమో. ఎవరికైనా ఉంటుంది కానీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ మీ వైసీపీ పార్టీ వాళ్ళకు ఏమీ ఉండదు. అందుకే అలా రాష్ట్ర ప్రజలు అలా తీర్పు ఇచ్చారు. మీరు ఇలాంటి పాటలు పాడుకుంటూ ఇంకా ఉంటే ఈసారి 11 కూడా కాదు కదా, 0 వస్తుందేమో. ఒకసారి చూసుకోండి. 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు 5 తీసేసి 11 ఇచ్చారు. ఆ 11 తీసేసి 0 ఇస్తారేమో. ఒకసారి ఆలోచించుకొని మీరు ఇటువంటి పనికి మాలిన పనులు చేయటం వలన మన రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడ్డారు, మీ నియోజకవర్గం ఏమీ చేశారు, ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారా? మీరు వైసీపీ వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఈ అంబటి రాంబాబు గారు లాగా రికార్డెడ్ డ్యాన్సులు వేసుకోవటం, రాసలీలలు చేయటం, ఇలాంటి పనికి మాలిన పనులు, ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉండటమే కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఎక్కడైనా మన రాష్ట్రంలో మీ నియోజకవర్గాలు ఎక్కడైనా ఉపయోగపడే పనులు ఎక్కడైనా చేశారా? ఎక్కడే కానీ చేయలేదు. అదిగో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, కంభం మండలం, కంభం తాలూకా. ఒకప్పుడు కంభం అంటే మంచి పేరు, అది ఇప్పుడు జిల్లా చేసి ఆ కంభం అనేది నంద్యాల నియోజకవర్గం. అది నంద్యాల జిల్లాది గిద్దలూరు నియోజకవర్గం అంటే మంచి పేరు. అది ఎవరు? ఈ వైసీపీ ఎమ్మెల్యే. ఆ వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ఆయన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, అమ్మవారి దేవాలయంలో రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ పాటలు పాడించుకుంటూ ఉంటారంట. అది ఏమైనా సహజమేనా? ఎక్కడైనా కానీ కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలను చోట ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోగా ఇంకా మారలేదు. కొన్ని చోట్ల కూడా ఈ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ అని కూడా ఈ మధ్య చాలా చోట్ల కూడా జరిగాయంట. అదేవిధంగా మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసినందుకు కూడా మీకు ఇటువంటి పనులు అనేది మీరు మారటం లేదు, మీరు మారరు. ఒక దేవాలయంలో ఇటువంటి పనులు చేయటం ఎంతవరకు సహజం? ఒక్కసారి చెప్పండి. దేవాలయంలో ఎక్కడైనా కానీ ఒక భజన చేసుకుంటారు, దేవుడి పాటలు పాడుకుంటూ, ఒక కోలను వేసుకుంటూ, ఎక్కడైనా సహజం, ఎక్కడైనా చేస్తారు. ఇటువంటి డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, డీజే పాటలు పెట్టుకొని, డ్యాన్సులు వేసుకొని, అమ్మాయిని పిలిపించుకొని ఇలా ఎగరటం ఎంతవరకు సహజం? ఒక్కసారి చెప్పండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కంభంలో ఒక్కసారి చెప్పండి. అది మీరు ఎప్పటికీ మారబోరు కాక రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇలా చేయబట్టే మీకు 11 సీట్లు ఇచ్చింది. ఎక్కడైనా కానీ ఒక పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టాలంటే అన్నం క్యాంటీన్లు పెట్టారు. ఇటువంటి కొన్ని చోట్ల అన్నం క్యాంటీన్లు పెట్టకుండానే చేశారంట. మేము వైసీపీ ఎమ్మెల్యేలము, మా సర్పంచులు వైసీపీ సర్పంచులు ఈ నియోజకవర్గంలో పంచాయతీలలో మీరు పెట్టడానికి అవకాశం లేదు, మేము పెట్టనివ్వమని కొన్ని చోట్ల కూడా చెప్తున్నారని చెప్పారంట. అలా పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సహజం? అది పాపమా కాదు? ఒకసారి చెప్పండి. ధరలు ఇంతకుముందు పెరగలేదు, ఇదే ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన ధరలు, మాకు ధరలు కావాలి, అన్నం క్యాంటీన్ మాకు అవసరం లేదు, మేము నాశనం అయిపోతారని రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోవాలన్నా? మరి ఒకసారి చెప్పండి. వాళ్ళ పాపాలు మీకు తగులుతాయి లేదా? మీ ధరలు మీరు పెంచుకుంటూ పోతారు. మరి ఈ రాష్ట్ర ప్రజలు, పేదవాడు ఎలా బతకాలి? ఒకసారి చెప్పండి. ఒక పేదవాడి కడుపు కొట్టడం సహజమేనా? అది మీకు సరైనది ఏం, మిగతా వాళ్ళు సరైనది కూడా కాదు. కొన్ని చోట్ల కూడా పెట్టనివ్వటం లేదంట. మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు మేము పెట్టనివ్వము, మాకు ధరలు పెరగాలి, ఒక 10 రూపాయల వస్తువు సరిగా రాదు,
ఇంతకుముందు హోటళ్ళకి పోతే 10 రూపాయలకు 3 ఇడ్లీ పెట్టేవాళ్ళంట. 3 ఇడ్లీ 4 ఇడ్లీ పెట్టేవాళ్ళంట ఇడ్లీలు టిఫిన్కి ఉదయం పూట. అటువంటిది ఇప్పుడు ధరలు పెరిగినాయనుకుందాము, 10 రూపాయలకి రెండే 2 ఇడ్లీ పెడతాము అని చెప్పడం ఎంతవరకు మూర్ఖత్వం, ఎంతవరకు అతని పనితనం ఒకసారి ఆలోచించండి. అది ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఒక సర్పంచ్ ఉండగానే అది ఏమిటి అనేది ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది. ఇలా చేయడం చాలా మంచిది కూడా కాదు, సహజమైనది కూడా కాదు. ఈ అంబటి రాంబాబు కూడా గత సార్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ ఎగురుకుంటూ రోడ్ల మీద ఉన్నాడు కూడా. అదేవిధంగా ఇప్పుడు మీరు మారటం లేదు. ఎక్కడైనా కానీ రికార్డింగ్ డాన్సులు అనేది దేవుని దగ్గర మారటం లేదు. ఒక్కసారి తెలుసుకోండి. ఇంత మూర్ఖత్వంగా ఎంత సైకోగా ఎవరు కూడా లేరు, ఎవరు పరిపాలన చేయలేదు. ఇలా చేయటము మొన్నటికి మొన్న వినాయక చవితి పండుగ ఉండగా ఆ పండుగ రోజు దేవుని దగ్గర వినాయకుని దగ్గరికి ఏ విధంగా పాటలు పెట్టాలి, డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకుని డీజే పాటలు పెట్టుకొని తాగి మందు తాగి విచ్చలవిడి ఎగురుకుంటూ ఊరేగించుకుంటూ పోతారు ఎవరైనా కానీ. అదే ఒక సైకో, ఒక మూర్ఖత్వంతో ఉండేదనేది. దేవుడికి ఇటువంటి నచ్చవు. ఒకసారి తెలుసుకోండి. మీరు కొంచెం మారాలి, మారకపోతే ప్రయోజనం లేదు. మీరు చాలా వరకు కూడా మార్పు రావాలి మీలో. మనకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అని కొంచెం ఇప్పటికీ తెలుసుకోకపోతే అది మీ మూర్ఖత్వం. అది చాలా వరకు మంచిది కూడా కాదు అనేది కొంచెం తెలుసుకోండి. అదే ప్రకాశం జిల్లా కంబం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిలో దేవాలయంలో రికార్డింగ్ డాన్సులు మాత్రం ఆపేయండి. ఆపకపోతే మీ దేవుడే అది మీరు చూసుకుంటారు. కంబం అంటే చాలా మంచి పని, మంచి దేవుడు వాసవి కన్యకా పరమేశ్వరి అనేది. ఒక జూనియర్ కాలేజీ కానీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ, ఒక ఐటీఐ కాలేజీ కానీ, ప్రతి ఒక్క కాలేజీలో కూడా అదే దేవుని పేరు మీద ఉంటుంది. శ్రీ వాసవి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ వాసవి డిగ్రీ కళాశాల, శ్రీ వాసవి ఐటీఐ కళాశాల అనేది పేర్లు కూడా అదే దేవుని పేరు మీద వస్తున్నాయి ఆ కంబం మండలంలో. అంటే అంతకుముందు నియోజకవర్గం తీసేసి ఇప్పుడు నంద్యాల జిల్లా అయినందువలన నంద్యాల గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరులోకి పోయింది. అది ఒకసారి తెలుసుకోండి. ఇంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా చేశారు కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా ఇటువంటి మూర్ఖత్వం పనులు చేయబాకండి. ఖమ్మం అంటే అది మెట్ట, అక్కడ జిల్లా కన్నా అక్కడ వేరే చోట భద్రాచలం ఆ సైడ్. గతసారి కూడా ఏదో వీడియోలు కూడా చేసి మాట్లాడాము వాళ్ళ కోసం. వరదలు వస్తాయి, జాగ్రత్త పడండి, మీ ఇష్టము. మీరే ఏదైనా వాగులు వంకలు లేకుండా అన్నీ శుభ్రం చేసుకోండి. టౌన్ మీదకి వస్తాయి నీళ్ళు, ఎప్పటికైనా కానీ ముందు జాగ్రత్త పడండి అని కూడా వాళ్ళకు ఖమ్మం జిల్లా వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు ఖమ్మం అంటే ఒక చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. ఒక సంవత్సరం కింద వానలు పడి ఖమ్మం చెరువు కింద నిండిందంటే మాత్రం 5 సంవత్సరాలు తిరిగేయలేదు పంటలు పండటానికి. ఏ పంట అయినా కానీ వరి పంట వేసుకోవచ్చు అని తెలుసుకోవాల్సిందిగా. అప్పుడు చెరువు నిండిందంటే మాత్రం కట్ట మీదుగా అమ్మవారి పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. నైట్ ఆల్ట్ తిరుగుతూనే ఉంటుందంట. కట్ట ఏమో తిరుగుద్దేమో, కట్ట ఏమో తెగుద్దేమో, కట్ట జాగ్రత్తగా ఉండాలని కట్ట మీద నైట్ మొత్తం కూడా తిరుగుతూనే ఉంటుందంట అమ్మవారు కూడా. అటువంటి కంబంలో మీరు రికార్డింగ్ డ్యాన్సులు వేయటం అది సరైనదేనా ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన పాటలు పెట్టకుండా ఏదైనా చేసుకోవాల్సి ఉంటే మీరు ఏమన్నా భజన చేసుకోవచ్చు, కోలానే వేసుకోవచ్చు. అటువంటివి చేయాలి. కానీ ఇటువంటి డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి అమ్మాయిలు తీసుకొచ్చి ఎగిరించుకుంటూ ఇలా పనికి మాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు. అక్కడ పోలీసులు కూడా ఇటువంటి చర్య కూడా తీసుకోవట్లేదంట. అది వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు మానిపించేయాలి అని తెలియజేస్తూ, మీరు మానుకోకపోతే మాత్రం ఆ దేవుడే మీకు శిక్ష వేస్తాడు, మీరు మానివేయాలి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా.